ఉన్నట్లయితే కొత్త తరహా ఆధార్ కార్డుల పంపిణీ. ప్రస్తుతం హోటళ్ళు, ఈవెంట్లు ఆర్గనైజర్లు, ప్రైవేట్ ఆఫీసులు ఆధార్ ఫోటో కాపీలు తీసుకొని పేర్లు, చిరునామాలు, డేట్ ఆఫ్ బర్త్‌లు, ఆధార్ నంబర్‌లు నిల్వ చేస్తూ ఉంటారు. ఇది డేటా లీక్‌కు పెద్ద ప్రమాదంగా తయారైంది. కొత్త ఆధార్‌లో ఇది అసాధ్యం అనమాట. ఆధార్ డేటా దుర్వినియోగాన్ని ఆపడం కోసం వేలాది మోసాలు ఆధార్ ఫోటో కాపీలు ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి కొత్త కార్డుల వల్ల ముద్రిత సమాచారం అంతా కూడా ఎక్కడ కూడా బయటకైతే వెళ్ళదని చెప్తున్నారు. డేటా మిస్‌యూజ్ గానీ, క్లోనింగ్ గానీ, ఫ్రాడ్ యాక్టివిటీలు గానీ, సమస్యలు గానీ భారీ తగ్గిపోతాయి. డిజిటల్ ఇండియా ప్రమాణాలకు సరిపోయే అప్‌గ్రేడ్ యూఐడీఏఐ ఎందుకు లక్ష్యంగా పెట్టుకుందంటే మొత్తం ఐడెంటిటీతో మొత్తం ఐడెంటిటీ సిస్టమ్‌ను సెక్యూర్, క్లీన్, టాంపర్ ప్రూఫ్ చేయటం, కొత్త క్యూఆర్ కోడ్ ఆధారమైన వ్యవస్థ ప్రపంచ స్థాయి సెక్యూరిటీ ప్రమాణాలకు సరిపోయేలా డిజైన్ చేయడం కోసం యూఐడీఏఐ ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా ఊహించని ట్విస్ట్ అయితే ఇస్తుంది. అందరికీ కూడా కొత్త ఆధార్ కార్డులు యూఐడీఏఐ కొత్త ఆధార్ కార్డులు రీడిజైన్ అయితే చేయబోతుంది. డిసెంబర్‌లో భారీ మార్పులైతే రాబోతున్నాయి. మనం చూసుకుంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ ఆధార్ కార్డును పూర్తిగా పునరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నుండి కొత్త ఆధార్ కార్డులు దేశవ్యాప్తంగా విడుదల కాబోతూ ఉన్నాయి. ఈ కొత్త ఆధార్ కార్డు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా రూపొందించబడుతుంది. పాత ఆధార్ కార్డు, కొత్త ఆధార్ కార్డులో ఉన్న తేడాలు ఏంటంటే కొత్త ఆధార్ కార్డు ఎలా ఉండబోతుంది, కార్డుపై కేవలం మనం చూసుకుంటే ఫోటో ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ 2 మాత్రమే కనిపిస్తాయన్నమాట. అయితే క్యూఆర్ కోడ్‌లో ఏముంటుందంటే పేరు ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, చిరునామా ఉంటుంది, జెండర్ ఉంటుంది, బయోమెట్రిక్ వెరిఫికేషన్ డేటా ఉంటుందన్నమాట. ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉంటుంది. అన్నీ కూడా ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. ఈ క్యూఆర్ కోడ్‌ను డీకోడ్ చేయగలిగితే ప్రభుత్వం ఆథరైజ్డ్ స్కానర్లు, యూఐడీఏ అధికార యాప్‌లు, వెరిఫికేషన్ డివైజులు మాత్రమే చేయగలుగుతాయి. ఈ విధంగా తప్ప మిగిలిన ఎవరు కూడా దీన్నైతే యాక్సెస్ చేయలేరనమాట. సో, ఈ విధంగా చూసుకుంటే కొత్త కార్డులు క్యూఆర్ కోడ్‌లతో ఆధార్ కార్డులు రాబోతున్నాయి. మ్యాటర్ అంతా కూడా మొత్తం ఆ క్యూఆర్ కోడ్‌లోనే ఉంటుందన్నమాట. అవి ఎవరు కూడా మనకి హ్యాక్ చేయలేరని చెప్పేసి చెప్తుందనమాట. అందువల్ల డిసెంబర్ ఎండింగ్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వారికి ఆల్రెడీ ఆధార్ కార్డులు ఎవరికైతే వారందరూ కూడా మళ్ళీ కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్